హైదరాబాద్ ఎల్బీ నగర్ లో హృదయ విదాహకర ఘటన చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ వద్ద 11 kV విద్యుత్ తీగలు తెగిపడి రోడ్డుపై ఉన్న దంపతులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సాగర్ రింగ్ రోడ్డు వద్ద ఒక్కసారిగా 11 kV విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో ఓ ఆలయం వద్ద ఉన్న ఇద్దరు విద్యుత్ షాకుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హై వోల్టేజ్ తీగల కారణంగా దంపతులు కాలిపోయారు. తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు, విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ తీగలు తెగిపట్టడానికి గల కారణాలపై విద్యుత్ అధికారులు ఆరా తీస్తున్నారు. విద్యుత్ లైన్ల నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా విద్యుత్ తీగలు తెగిపట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి కాకుండా ఉదయం తీగలు తెగిపడి ఉంటే ప్రాణ నష్టం ఎక్కువగా ఉండేదంటున్నారు. రాత్రి డ్యూటీ నేను సాగర్ రింగ్ రోడ్ ఉండగా ఒక వ్యక్తి వచ్చి సార్ కరెంటు వైర్ దిగింది, ఎవరో మనుషుల మీద పడి వాళ్ళు కాలిపోతుందని చెప్పగానే ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్లీ మేము పెట్రోల్ కారు అండ్ మా పై సిబ్బందిని తెలియపరిచి ఇటు రావడం జరిగింది. వచ్చేసరికి వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు. ఫుట్పాత్ మీద పడుకున్నారు. రేణుకాళమ్మ టెంపుల్ ముందర పూర్తిగా కాలుతో చనిపోయారు. కరెంటు వాళ్ళు వచ్చారు, కరెంటు వైరు పక్కన జరిగింది. ఈ ప్రమాదానికి ఏంటంటే ఆ వైరు యాక్సిడెంటల్గా తెగి కింద పడ్డదా, లేకపోతే ఏదైనా వెహికల్ కరెంటు పూల్ తగ్గడం వల్ల ఆ ప్రెజర్ తోటి ఆ బ్లేడ్ తెగి కింద పడ్డదా అనేది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు మొత్తం లైన్ పరిశీలిస్తున్నారు. వాళ్ళ రిపోర్ట్ను ఆధారం చేసుకుని పొద్దున కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు. అంటే బయట తెగి చచ్చిపోయినట్టు. నువ్వు అక్కడే ఉన్నావు అప్పుడు? నేను అక్కడ చెట్టలు ఉన్నాయి కదా, నేను ఆపదంలో అక్కడే వాడుకుంటాను. వచ్చి ఓసారి వచ్చి లేకపోయినా లేకపోతే పెద్ద మనిషి ఇంత వయసు అయిపోయింది, లఘు ఇడికెచ్చి చెప్పి లేపిండు. రోడ్ దాటిచ్చిండు. వచ్చినాక ఈయనే మళ్ళీ వచ్చి చెప్పిండు వాళ్ళిద్దరు చచ్చిపోయినారు. ఏమన్నా అంటే రోజు ఎన్నో పడుకుంటారా వాళ్ళు? ఇట్లా ఫస్ట్ టైం వచ్చిరయ్యా, ఈరోజు వచ్చారు. రోజు అయితే రాదు. నేనైతే ఆ పొద్దు నుంచి అన్నే అనుకుంటాను. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో హృదయ విదాహకర ఘటన చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్డు వద్ద 11 kV విద్యుత్ తీగలు తెగిపడి రోడ్డుపై ఉన్న దంపతులు సజీవ దహనమయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎల్బీ నగర్ లో అయితే ఈ రోజు ఉదయం అయితే దారుణమైన ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఉదయం వేకువజామున సుమారు 2:30-3 గంటల సమయంలో అయితే 11 kVకి సంబంధించిన వైరు ఒకటి తెగిపడి అక్కడ నిద్రిస్తున్నటువంటి గుడికి, ఏదైతే సాగర్ రింగ్ రోడ్ సమీపంలో ఒక పెద్దమ్మ దేవాలయం, అదేవిధంగా ఎల్లమ్మ తల్లి దేవాలయం రెండు ఒకే ప్లేస్ లో ఉంటాయి. దాని పైనుంచి అయితే ఒక 11 kVకి సంబంధించినటువంటి విద్యుత్ వైర్లు అయితే వెళ్లడం జరిగింది. అక్కడ అర్ధరాత్రి అనుకోకుండా ఆ విద్యుత్ 11 kVకి సంబంధించినటువంటి విద్యుత్ తీగలు అయితే తెగి అక్కడ నిద్రిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల పైన అయితే పడడంతో అయితే వాళ్ళు మొదటగా బూడిదైపోయారు. అయితే దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యక్ష సాక్షి అక్కడ ఉండి చూసి వెంటనే పోలీసులకు అయితే సమాచారం అందించడం జరిగింది. అక్కడ ఆ పోలీసులు వెంటనే వాళ్ళ ఉన్నతాధికారులకు అయితే సమాచారం అందించి వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు కూడా సమాచారాన్ని పంపడం జరిగింది. వెంటనే అక్కడ దానికి సంబంధించిన లైన్ కి సంబంధించినటువంటి విద్యుత్తును అయితే నిలిపివేసి అక్కడికైతే అధికారులందరూ చేరుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 11 kV అనేది పెద్ద పవర్ కి సంబంధించిన కేబుల్ కాబట్టి హై పవర్ ఉంటుంది దాంట్లో. దీనితో అక్కడ నిద్రిస్తున్నటువంటి వాళ్ళు ఎవరనేది కూడా గుర్తుపట్టలేని సిచ్యువేషన్ లో అయిపోయింది. దాంట్లో వీళ్ళు భిక్షాటనకు వచ్చిన వారా లేదా ఎవరైనా అక్కడ వచ్చి నిద్రిస్తున్నారా, దీనిలో ఒక మహిళ ఒక పురుషుడు ఉండడంతో అయితే వీళ్ళు ఒక ఫ్యామిలీకి సంబంధించిన భార్యాభర్తలుగా అయితే పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదటగా విద్యుత్ స్తంభానికి 11 kVకి సంబంధించిన స్తంభాలు మామూలుగా ఐరన్ తో కూడినటువంటి స్తంభాలు ఉంటాయి. దానికి సంబంధించి దానికి అయితే పైన ఉన్నటువంటి కనెక్షన్ తో సహా ఊడొచ్చి వీళ్ళు పైన పడడంతో అయితే తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. అయితే అక్కడ జనరల్ గా చూసుకున్నట్లయితే వీళ్ళు గత కొద్ది రోజులుగా అయితే ఈ ప్రాంతంలో కనపడలేదు. ప్రత్యక్ష సాక్షి చెప్పిన ప్రకారం అక్కడ రెగ్యులర్ గా పడుకునే వ్యక్తులైతే కాదు వీళ్ళు. ఈ రోజు మొదటగా కనపడుతున్నారు అని చెప్పేసి అయితే రాత్రి పడుకునే సమయంలో చూసినటువంటి వ్యక్తి మనకు ప్రత్యక్ష సాక్షి
సాక్షిగా అయితే చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా దీనికి సంబంధించి అంతే 11 KVకి సంబంధించి అయితే విద్యుత్ అధికారులు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే కంపల్సరీ కూడా లైన్ చెక్ చేస్తూ అయితే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఎక్కడైనా వైర్లు లూజ్ అయ్యాయా, లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్తంభాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో అక్కడికి సంబంధించి స్కైవే మరమ్మత్తు పనులు కూడా కొన్ని అయితే జరుగుతా ఉన్నాయా. టెంపుల్ సమీపంలోనే ఫ్లైఓవర్ దిగడము ఎక్కేటువంటి స్కైవే పనులు అయితే అధికారులు అయితే కొంతమేర చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైనా వెహికల్స్ కానీ తాకి ఉండొచ్చా, లేదా వేరే వెహికల్స్ ఏదైనా రోడ్లపై వెళ్తున్న వెహికల్స్ తాగడం వల్ల వైర్లకి ఏమైనా డ్యామేజ్ అవ్వడం వల్ల రాత్రి నిన్నమన్న వచ్చినట్టు గాలి దుమారానికి కానీ ఏమైనా ఇబ్బందులు కలిగి ఉండొచ్చా, వైర్ తెగడానికి పలు కారణాలు ఉండొచ్చు అని చెప్పేసి అయితే అధికారులు అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే అభంశుభం తెలియని గుర్తు తెలియని వ్యక్తులు అయితే అక్కడ పడుకోవడంతోనే విగత జీవులుగా మారి ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు ఒక అంచనాకు వచ్చేసి దీనికి ప్రమాదం జరగడానికి గల కారణాలు అయితే వాళ్ళు పరిశీలిస్తా ఉన్నారు. పోలీసులు కూడా వీరు వచ్చి అక్కడ పడుకొని చనిపోయిన వారు ఎక్కడికి సంబంధించిన వారు, ఏ ఏరియాకి సంబంధించిన వారు అని చెప్పేసి అయితే వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో ఒక కుక్క కూడా, విధి కుక్క కూడా అక్కడ ఉండడంతో దానికి కూడా షాక్ తగిలి అది కూడా చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఇది అర్ధరాత్రి సమయంలో 2:30-3 గంటల సమయంలో జరగడంతో అయితే ప్రజలు ప్రాణాలకైతే 2-3 ప్రాణాలతో అయితే ఇబ్బంది కలిగింది. కానీ అదే విధంగా ఈ రోజు సండే కావడము జనరల్ గా అయితే పాత గుడి అంటే అక్కడ పురాతనంగా ఉన్నటువంటి గుడి కావడం వల్ల పెద్దమ్మ టెంపుల్ అక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ టెంపుల్ కు ఆదివారం సమయంలో కూడా పబ్లిక్ చాలా హెవీగా వస్తుంటారు. అందులో ఒకటి నాగార్జున సాగర్ కు సంబంధించిన హైవే కావడంతో అక్కడ ఎక్కువగా పబ్లిక్ రన్ అవుతా ఉంటుంది. కాబట్టి ఉదయం సమయంలో అయితే చాలా ప్రమాదం జరిగి ఉండేది, చాలా ఇబ్బందులు ఎదుర్కొనేది, ప్రాణ నష్టం ఎక్కువగా ఉండేదని చెప్పేసి అధికారులు అయితే పోలీసులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనే అయితే విద్యుత్ శాఖ అధికారులు అదేవిధంగా పోలీసులు సంయుక్తంగా కలిసి అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమీర్, థ్యాంక్ యూ శివ. గాలికి 2 వైర్లు జాయింట్ అయిపోయినాయి, కదిలి అటు ఇటు ఊగి అంటే ఎవరి మీద